హాయ్ హలో నమస్తే అందరికీ అందరూ బాగున్నారా? నేను మీరు రాజ్ సైద్. మీరు చూస్తున్నారు రాజ్ సైద్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని. సో ఈ రోజు అయితే నేను మళ్ళీ మంచి ఇంట్రెస్ట్ అయిన వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ రోజు నేను ఈ వీడియోలో ఏం తెలియజేయబోతున్నానంటే చాలా చాలా ముఖ్యమైన విషయం అయితే మీకు తెలియజేయబోతున్నానండి. మీ ఇంటికైతే మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ వచ్చి మీరు ఏసీ పెట్టుకున్నారా అయితే ఎడిషనల్ లోడ్ కట్టండి అని అయితే మీకు ఇంటికైతే వస్తారు కదా, రాయడానికి కేసు రాయడానికి వస్తున్నారు కదా. అసలు ఎడిషనల్ లోడ్ అంటే ఏంటి, ఎడిషనల్ లోడ్ ఎందుకు కట్టాలి, అడిషనల్ లోడ్ అంటే ఏంటి మీకైతే ఈ వీడియోలో పూర్తిగా వివరించబోతున్నాను. సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టు కనుక నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద క్లిక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం రండి. అయితే సో అసలు అడిషనల్ లోడ్ అంటే ఏంటంటే, అడిషనల్ లోడ్ అంటే మీరు పెట్టుకున్న లోడ్ కన్నా మీరు ఎక్స్ట్రా లోడ్ వాడితే కనుక దానికి అడిషనల్ లోడ్ అనేది కట్టాలన్నమాట. అది ఎలాగంటే మీరు 1 కిలోవాట్ మీటర్ని అయితే అప్లై చేస్తారు. అప్లై చేసినప్పుడు మీ ఇంట్లో అయితే 1 కిలోవాట్ సంబంధించి లోడ్ అయితే ఉంటుంది. లోడ్ అయితే మా స్టాఫ్ అయితే వెరిఫికేషన్ చేసి మీకైతే 1 కిలోవాట్ మీటర్ అయితే ఇస్తారనమాట. తర్వాత అయితే మీరు ఎక్స్ట్రాగా మీరు ఇంట్లో పనిముట్లు అనేది పెంచుతుంటారు. అంటే ఒక ఏసీ పెట్టున్నారనుకోండి, మీకు 1 కిలోవాట్ మీటర్ పెడతారు మీరు. కానీ ఏసీ పెట్టడం వల్ల మీకైతే 3 కిలోవాట్ అయితే తీసుకుంటుంది లోడు. ఆ 3 కిలోవాట్ లోడ్ తీసుకోవడం వల్ల మీరు ఏసీ వేసినప్పుడు మీరు వాడిన లోడ్ అన్నది మీటర్లో అనేది రికార్డ్ అవుతుందన్నమాట. మీరు 1 కిలోవాట్ మీటర్ తీసుకుని 3 కిలోవాట్ తీసుకున్నారని చెప్పి అయితే ఎండి అనేది రికార్డ్ అవుతుంది. ఎండి ఏంటంటే మ్యాక్సిమం డిమాండ్ అనమాట. మ్యాక్సిమం డిమాండ్ అన్నది మన మీటర్లో రికార్డ్ అయిన దాన్ని బట్టి మా స్టాఫ్ అయితే మీ ఇంటికి వచ్చి అడిషనల్ లోడ్ అన్నది కట్టమని అయితే వస్తారు. అలా కట్టడం వల్ల ఏమవుతుందంటే మీ లోడ్ అన్నది రెగ్యులరైజ్ అయ్యి మీకు 3 కిలోవాట్ పర్మిషన్ అయితే వస్తుంది. ఇలా పర్మిషన్ రావడానికి మీరే ముందే మీరు ఫస్ట్ 1 కిలోవాట్ తీసుకున్నారు కదా అని చెప్పి మీరు ఏసీ పెట్టుకుని వాడుకోవడానికి అయితే కుదరదనమాట. మీరు ఏసీ తీసుకున్నప్పుడే మేము ఇలా ఏసీ పెట్టుకున్నామని చెప్పి అయితే మా డిపార్ట్మెంట్కి మీరు పర్మిషన్ తీసుకుని ఎడిషనల్ లోడ్ అనేది మీరే స్వయంగా కట్టేయాలన్నమాట. అలా కట్టకపోతే కంపల్సరీ మీటర్లో రికార్డ్ అవుతుందన్నమాట. రికార్డ్ అయినప్పుడు మా స్టాఫే మీ ఇంటికి వచ్చి అడిషనల్ లోడ్ అన్నది బుక్ చేస్తారనమాట. మీరు వాడే లోడ్ ఎంతైతే ఉంటుందో మీకున్న లోడు అలాగే మీరు వాడుతున్న ఎక్స్ట్రా లోడ్, ఆ ఎక్స్ట్రా లోడ్కి మీకైతే అడిషనల్ లోడ్ అనేది రాస్తారనమాట. రాసిన తర్వాత అది మీకు ఒక నోటీస్ ద్వారా వస్తుంది. ఇదిగోండి పక్కన చూపిస్తున్నాను కదా డిస్ప్లే మీద, అక్కడ చూడండి పక్కన కనబడుతుంది మీ సర్వీస్ నెంబరు అలాగే మీకున్న పాత లోడు, మీరు ఎంత లోడ్ ఎక్స్ట్రా వాడుతున్నారు అన్నది అయితే మీకు ఆ నోటీస్లో వస్తుంది. ఆ నోటీస్ని మీరు దగ్గరలో ఉన్న కరెంట్ ఆఫీస్కి కానీ లేకపోతే ఈ సేవకు కానీ, ఇదివరకైతే కంపల్సరీ కరెంట్ ఆఫీసులో మాత్రమే కట్టించుకునేవాళ్ళు. ఇప్పుడైతే ప్రతి ఈ సేవలోనూ అలాగే సచివాలయాల్లోనూ ఎక్కడైనా సరే దాన్ని అయితే కట్టించుకుంటున్నారనమాట. ప్రస్తుతం అయితే అడిషనల్ లోడ్ అన్నది మామూలుగా మేము వచ్చి మీ ఇంటికి రాయకుండానే మీకైతే ఆ లోడ్ని బట్టి మీకు బిల్ రీడర్ తీసిన లోడ్ని బట్టి మీకు ఆ నోటీస్ అన్నది ప్రిపేర్ అయిపోతుంది. ప్రిపేర్ అయిన నోటీస్ అయితే మీకు మీ ఇంటికి మీ లైన్మెన్ గారు అయితే పట్టుకొచ్చిస్తున్నారు. ఆ పట్టుకొచ్చి ఇచ్చిన లోడ్ని అయితే కంపల్సరీ అయితే మీరు కట్టాలన్నమాట. ఎందుకంటే మీరు పెట్టుకున్న లోడ్కి పర్మిషన్ తీసుకోవాలి కదా, అందుకని అయితే మీకు ఈ లోడ్ అనేది పర్మిషన్ తీసుకున్నట్లు అనమాట. ఈ లోడు మీరు కట్టిన తర్వాత మీకైతే లోడు రెగ్యులర్ అయ్యి మీకు 3 కిలోవాట్ లోడ్ అన్నది రెగ్యులరైజ్ అవుతుందన్నమాట. సో మీకు ఈ లోడ్ అన్నది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మీ ఇంట్లో ఉన్న ఎక్విప్మెంట్స్ బట్టి లోడ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారనమాట. మీరు ఫస్ట్ పెట్టుకున్నప్పుడు ఏమీ లోడ్ లేదని చెప్పి అయితే మీరు కన్స్ట్రక్షన్లో కానీ మామూలుగా మీరు ఇల్లు కట్టడానికి పర్మిషన్ తీసుకుని 1 కిలోవాట్ అయితే తీసుకుంటారనమాట. తర్వాత అయితే మీరు ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మిక్సీ, ఏసీ, గ్రేజరు ఇలా ఎక్స్ట్రా మీరు పెట్టుకుని అయితే వాడుతుంటారనమాట. అవన్నీ ఒకసారి వాడకపోయినా సరే మీకు ఉన్న అన్నిటిని కలిపి మీరు అయితే లోడ్ కట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మీరు ఎప్పుడు వాడినా సరే మీరు మీరు పెట్టుకుని వాడుకునే వస్తువులన్నింటికి కూడా మీరు పర్మిషన్ తీసుకోవాలన్నమాట. మీకు ఈ సింగిల్ ఫేస్ మీటర్కి 4 కిలోవాట్ వరకు అయితే యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ మీరు 4 కిలోవాట్ అబోవ్ కనుక లోడ్ వాడినట్లయితే కనుక మీకు 3 ఫేస్ మీటర్కి అయితే అప్లై చేసుకోమని అయితే చెప్తారు. ఈ లోడ్ మీరు అడిషనల్ లోడ్ కడతారు కదా, అడిషనల్ లోడ్ కట్టిన తర్వాత మీరు ఒకవేళ 3 కిలోవాట్ వరకు అడిషనల్ లోడ్ కట్టారు. తర్వాత అయితే మీరు 3 ఫేస్ మీటర్కి వెళ్ళాలనుకోండి. 3 ఫేస్ మీటర్కి వెళ్ళాలనుకున్నప్పుడు మీరు కట్టిన ఈ 3 కిలోవాట్ తర్వాత మీకు ఎక్స్ట్రా 3 ఫేస్కి ఎంత అయితే లోడ్ కావాలో అంత లోడు ఇక్కడ ఈ 3 కిలోవాట్ కూడా పనిచేస్తుంది. ఈ 3 కిలోవాట్ నుంచి అబోవ్ ఇంకెంత కట్టాలో అన్నది కట్టించుకుని మీకైతే 3 ఫేస్ అనేది ఇస్తారనమాట. మీరు కట్టిన లోడ్ అయితే పోతుందేమో అనేది మీకు ఇబ్బంది అయితే లేదు. మీరు కట్టిన ఈ లోడ్ని క్యాలిక్యులేట్ చేసుకుని మిగతా లోడ్ అది కట్టించుకుని మీకైతే 3 ఫేస్ అయితే రెగ్యులరైజ్ చేసి మీకు 3 ఫేస్ మీటర్ అనేది బిగిస్తారనమాట. సో మీరు ఈ లోడ్ అనేది కంపల్సరీ కట్టాలి. ఎందుకనంటే మీరు ఈ లోడ్ కట్టకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే మీరు 1 కిలోవాట్ లోడ్ తీసుకున్నారు కదా, 1 కిలోవాట్ లోడ్ తీసుకుని మీరే 3 కిలోవాట్ వాడుతున్నారు. ఈ 3 కిలోవాట్ వాడడం వల్ల ఏం జరుగుతుందంటే ట్రాన్స్ఫార్మర్స్ మీద అధిక భారమన్న పడి ట్రాన్స్ఫార్మర్స్ ఫీజు పోవడం అలాగే ట్రాన్స్ఫార్మర్ పోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీరు వాడే లోడ్ అన్నది ఎక్కువ వాడేస్తారు.
మా డిపార్ట్మెంట్కి కనిపించేది మాత్రం 1 కిలోవాట్ కనపడుతుంది. అలా కనిపించడం వల్ల మాకు లోడ్ బ్యాలెన్స్ అవ్వక ట్రాన్స్ఫార్మర్కి అధిక భారం పడి ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోయే పరిస్థితి అయితే వస్తుందన్నమాట. అలా జరగకుండా ఉండాలంటే మీరే స్వయంగా ఇలా మేము ఏసీ పెట్టుకున్నామండి, ఇలా గ్రేజర్ పెట్టుకున్నామండి అని చెప్పి మీకు లోడ్ అయితే ఎంత కావాలో అంత లోడ్కి అయితే మీరు అడిషనల్ లోడ్ కడితే కనుక మీకు లో వోల్టేజ్ కానీ లేకపోతే ఇలాగ మధ్య మధ్యలో కరెంట్ పోవడం కానీ జరగదనమాట. ఎందుకంటే మీరు కట్టిన లోడ్ అన్నది డిపార్ట్మెంట్కి రెగ్యులరైజ్ అవుతుంది కదా. రెగ్యులరైజ్ అయినప్పుడు మీకు మీ ఏరియాకి ఎంత కెపాసిటీ ట్రాన్స్ఫర్ ఎంత కావాలన్నది తెలుస్తుంది అనమాట. అలా తెలిసి మీ ఏరియాకి సెపరేట్గా ఇంకొక ట్రాన్స్ఫార్మర్ అడిషనల్గా అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. సో మీకైతే ఒక డౌట్ రావచ్చు. ఆ డౌట్ ఏంటంటే ఈ లోడ్ కట్టడం వల్ల కరెంట్ బిల్ ఏమైనా పెరుగుతుందా అని అయితే మీకు డౌట్ రావచ్చు. ఇలా లోడ్ కట్టడం వల్ల కరెంట్ బిల్ అయితే ఏ విధంగా కూడా పెరగదండి. మీరు వాడుకున్న యూనిట్స్ వల్లనే అయితే మీకు కరెంట్ బిల్ వస్తుంది తప్ప ఇలా లోడ్ కట్టడం వల్ల అయితే మీకు రాదు. ఈ లోడ్ ఏంటంటే మీకు ఫిక్స్డ్ ఛార్జెస్ ఉంటాయి కదా. ఫిక్స్డ్ ఛార్జెస్లో కిలోవాట్కి 10 రూపీస్ చెప్పిన ఫిక్స్డ్ ఛార్జెస్ అయితే పడతాయి అన్నమాట. కిలోవాట్ 10 రూపీస్, 2 కిలోవాట్ 20 రూపీస్, 3 కిలోవాట్కి 30 రూపీస్ అయితే పడతాయి అనమాట డొమెస్టిక్ మీటర్స్కి. అలాగే కమర్షియల్ మీటర్కి అయితే వేరే ఉంటాయి రేట్స్. ఆ విధంగా అయితే పడతాయి అనమాట. మీకు ఈ లోడ్ అయితే ఇయర్లీ ఒకసారి కట్టాలా లేకపోతే మీకు ప్రతి నెల కట్టాలని అయితే డౌట్ రావచ్చు. మీకైతే లైఫ్లో వన్స్ అయితే ఒకసారి కట్టాలన్నమాట. ఒకవేళ మీరు ఈ 3 కిలోవాట్ కట్టిన తర్వాత ఎక్స్ట్రా లోడ్ ఏమైనా వేస్తే కనుక మళ్ళీ కట్టాల్సి ఉంటుంది. అప్పటి వరకు అయితే మీకు ఈ అడిషనల్ లోడ్ ఉన్నది కట్టనవసరం లేదనమాట. సో మీరే స్వయంగా మీరు ఏసీ కానీ గ్రీజర్ కానీ ఎక్స్ట్రా ఏదైనా లోడ్ ఎక్స్ట్రా వాడినప్పుడు మీరే వచ్చి మేము ఇలా పెట్టుకున్నామని చెప్పి మీరే మా డిపార్ట్మెంట్ వారి దగ్గరకు వచ్చి పర్మిషన్ తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరే స్వయంగా వచ్చి అడిషనల్ లోడ్కి అప్లై చేసినట్లయితే కనుక మా డిపార్ట్మెంట్ వారికి మీరు ఎంతో సహకరించిన వారు అవుతారు. ఎందుకంటే అధిక భారం పడి ట్రాన్స్ఫార్మర్స్ ఫెయిల్ అయిపోయి డిపార్ట్మెంట్కి ఎంతో లాస్ అవుతుంది కదా. అలా లాస్ అవ్వకుండా మీరే స్వయంగా వచ్చి ఆ అడిషనల్ ఉన్నది కడితే కనుక మేము కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు అరేంజ్ చేయడానికి మాకు డిపార్ట్మెంట్ వారికి మీరు సహకరించిన వారు అవుతారు. కాబట్టి మీరే స్వయంగా వచ్చి మీరు అడిషనల్ లోడ్ పే చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎప్పటికైనా సరే లోడ్ పే చేయాలి. మా డిపార్ట్మెంట్ వారు ఎప్పటికైనా వచ్చి మీకు లోడ్ అన్నది రాస్తారనమాట. సో నేను ఈ వీడియోలో వివరించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నానండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు రావాలంటే కనుక నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ మీద క్లిక్ చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.